నేను మూఢనమ్మకాలను నమ్మను. అదే సందర్భంలో మూర్ఖుణ్ణి కాదు. కొన్ని శాస్త్ర ప్రకారం జరిగేవి ఉంటే జరగని ఉంటే అది ఆ పర్సన్స్ చెప్పే వాళ్ళ యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంటుందని నమ్ముతా. అందులో జ్యోతిష్యము భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇందులో ఆ మధ్యన ఒక వ్యక్తి చెప్పినటువంటి దాన్ని నేను హైలైట్ చేశా. ఏమని అంటే క్రోధనామ సంవత్సరం ఈ ఏడాది చాలా సమస్యలు ఉంటాయి, ఘర్షణ వాతావరణాలు ఉంటాయి అన్నటువంటి. అది మనకి రాష్ట్రంలో కనబడుతుంది, దేశంలో కనబడుతుంది, జాతీయ స్థాయిలో కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంతర్జాతీయ పరిణామాలు దెబ్బతింటాయి అన్నటువంటి పాయింట్ కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా మీరు చూడండి, మొన్న ఈ మధ్యన 1 వీక్ బ్యాక్ అనుకుంటే నేను ఒక వీడియో పెట్టా. ఈ వారం ఈ మహాలయ అమావాస్య ఈ సందర్భంలో కొన్ని సంఘర్షణ వాతావరణాలు జరిగే ప్రమాదం ఉంది, అంతర్జాతీయంగా కొన్ని పరిణామాలు సంభవిస్తాయి, యుద్ధ వాతావరణాలు వస్తాయి. కరెక్ట్గా ఇప్పుడు చూడండి, ఇరాన్ మీద దాడి, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి, దానికి రిటాలియేషన్, ఓ పక్కన హిజ్బుల్లా చీఫ్ హతం, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే దాదాపుగా భారీ ఎత్తున ఈ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. అంటే ఇది వాళ్ళ వ్యక్తిగతం తప్పించి శాస్త్రానికి ఏంటి సంబంధం అని వాదించే వాళ్ళు ఉంటారు. అదే సందర్భంలో శాస్త్రం చెప్పేది కూడా ఆ ఇష్యూస్ గురించినే అని చెప్పే వాళ్ళు ఉంటారు. నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఇది ఖచ్చితంగా నమ్మమని చెప్పను, నమ్మొద్దని చెప్పను.